సూర్య ఎప్పటి నుంచి ఇలా ఉన్నాడు? వాటి 6 months ముందు బ్రేకప్ అయింది సార్. అప్పటి నుంచి ఎవరిని కలిసేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఒంటరిగా ఉంటున్నాడు సార్. ఒకరోజు ల్యాబ్లో ఏమైందంటే సూర్య ఏం చేస్తున్నావురా? సూర్య సూర్య లే లే సూర్య సూర్య లే లే లేదురా సూర్య లే. ఏమైందిరా? ఏమైంది సూర్య? ఏమైంది? ఇంకా లే. నేను వాటర్ చేస్తాను, ఆగు. హలో అన్న. అన్న ఇచ్చింది తీసుకున్నావా? తీసుకున్నా. ఎలా ఉంది? ఇంకా కావాలి. అయితే నేను చెప్పిన చోటుకు రా. రైట్ సైడ్ తిరుగు. మనోడే. పరిగెట్టకు, డౌట్ వస్తుంది. ఏం చేస్తున్నావు? ఏం లేదక్క. మరి ఏంటిది? ఇవ్వక్క నేను ఇవ్వక్క ఇవ్వను. ఇవ్వక్క. ఇవ్వను. నేను ఇవ్వను. ఇంట్లో అమ్మా నాన్న కూడా ఎవరు లేరు, ఎవరికని చెప్పుకోను నేను. అసలు నువ్వు నా తమ్ముడువేనా? ఇల్లు బయటకు వెళ్ళిపోతావు. వెళ్ళిపో. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను సార్ ఇంటికి వస్తాడని, కానీ రాలేదు. ఈలోపే ఇలా జరిగింది. ఇంటి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడు కనిపించలేదా? చూసా సార్, ఒకసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వాడికి డ్రగ్స్ దొరక్క ఎవరో ఒక అబ్బాయిని డ్రగ్స్ ఇచ్చేవాడు అనుకొని వాడిని ఇబ్బంది పెడుతూ చూశాను సార్. సూర్య ఎవరా నువ్వు? సూర్య 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 సూర్య. అదే సార్ వాడిని లాస్ట్ టైం చూడటం. తర్వాత చాలా వెతకాం కానీ కనిపించలేదు. చివరికి ఇప్పుడు ఇలా. ఒకసారి పేషెంట్ని తీసుకురండి. కమిన్ కమిన్. ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? పర్లేదు సార్, బాగానే ఉంది ఇప్పుడు. ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? చాలా రోజులు నుండి ఏం దొరకలేదు సార్. అప్పటి నుండి నాకు ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏం తెలియలేదు సార్. ఎవరో మాట్లాడుతున్నట్టు, ఏవో వినిపిస్తున్నట్టు, ఏవో మీద ఏవో పురుగులు పాకుతున్నట్టు. నాది అసలు ఎవరు చెప్పుకోవాలో ఏం తెలియలేదు సార్. నా బాధ, నాకు సూసైడ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏం కనిపించలేదు సార్ నాకు. నువ్వు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉండాలి. నువ్వు మారదామని అనుకుంటున్నావా? మారుతాను సార్, నాకు ఇలా ఉండాలని ఇష్టం లేదు సార్. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తరుణంలో మధ్యలో నీకు పాత జ్ఞాపకాలు గుర్తు రావచ్చు, మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాలని అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నీకు మీ ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నేనున్నాను.
ఓకే సార్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి, స్టార్ట్ ప్లేయింగ్ మ్యూజిక్, మైండ్ని కొంచెం రిఫ్రెష్ చేసుకో. ఓకే సార్. దీని నుంచి నువ్వు బయటపడాలంటే నీ పట్టుదలపై చాలా డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మారుతావని నేను నమ్ముతున్నాను. నీ మార్పులో నేను సహాయపడతాను.